ఫ్రెండ్స్, మీరు చాలా మంది చెఫ్లు టేస్టీగా ఉండే ఫుడ్ ని వండడం చూసుంటారు. ఈ మధ్య స్ట్రీట్ ఫుడ్ అమ్మే వాళ్ళైతే ఎలాంటి వింత విచిత్రమైన వంటకాలు వండుతున్నారంటే వాటిని ఎలా తినాలో కూడా మనకు అర్థం కాదు. ఈ వీడియోలో నేను మీకు ప్రపంచంలోని యూనిక్ చెఫ్లు వండే విచిత్రమైన వంటకాలను చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, మొదలెట్టుదామా? ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయడం కోసం వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రైని చాలా మంది ఇష్టపడి తింటారు. హోటల్లో చేసే ఫిష్ ఫ్రై అయితే టేస్ట్ భలే అనిపిస్తుంది. కానీ మీరు చూస్తున్న ఈ చైనీస్ చెఫ్ చేపలను ఎంత సాటిస్ఫైయింగ్ గా ఫ్రై చేస్తున్నాడంటే చూస్తేనే ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయి. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే వీరి ఫ్రై ప్యాన్లు కూడా ఫిష్ ఆకారంలో ఉంటాయి. వీళ్ళు ఒకేసారి ఆల్మోస్ట్ ఒక డజన్ ఫిష్ లను ఫ్రై చేసి సర్వ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఫిష్ ఫ్రై చేసే ఈ విధానం చూడాలనిపించేలా ఉంది కదా. నంబర్ 2, ఏ వంటకన్నైనా కడాయిలో లేదా ప్యాన్ లో వండుతారు. కానీ సైట్ లో వర్క్ చేసే వర్కర్స్ కి ఆకలేస్తే వీరికి వండుకోవడానికి గిన్నెలు ఉండవు. దాంతో వీళ్ళు ఏకంగా క్రేన్ బకెట్ ని ప్యాన్ లాగా మార్చేశారు. మీరు చూస్తున్న ఈ టాలెంటెడ్ వర్కర్స్ పనిమంతులే, కానీ వీళ్ళకి ఆకలేస్తే వర్కర్ల నుండి మాస్టర్ చెఫ్లుగా మారిపోతారు. చూస్తున్నారుగా, ఈ వీడియోలో వీళ్ళు క్రేన్ బకెట్ లో వండుకోవడమే కాదు, క్రేన్ ని ఆన్ చేసి ఫుడ్ బాగా కలిసేలా మిక్స్ చేస్తున్నారు కూడా. వీళ్ళకి చెంచాలు గరిటెలు ఏమీ అవసరం లేదు. ఏది ఏమైనా వీళ్ళు ఫుడ్ వండే స్టైల్ మరీ క్రేజీగా ఉంది కదా. నంబర్ 3, ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆమ్లెట్ లేదా రోటీలు చేసేటప్పుడు ఎప్పుడో ఒకసారి దాన్ని ఫ్లిప్ చేయడానికి ట్రై చేసే ఉంటారు. చాలా మంది ఆమ్లెట్ ని ఫ్లిప్ చేయడంలో ఫెయిల్ అవుతారు. అది ఖచ్చితంగా కింద పడే ఉంటుంది. కానీ దాన్ని ట్రై చేయడంలో ఉండే మజానే వేరు. కానీ ఈ చేయి తిరిగిన చెఫ్లను చూడండి. వీళ్ళు ఆమ్లెట్ నే కాదు, ఏ డిష్ నైనా కడాయిలో ఎంత సూపర్ గా ఫ్లిప్ చేస్తున్నారంటే దీన్ని చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అంతేకాదు, ప్యాన్ లో ఉండే ఫుడ్ ని తిప్పుతూ అందులో ఉన్న ఫుడ్ మొత్తాన్ని గాల్లోకి ఎగరేస్తారు. ఫుడ్ మొత్తం గాల్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ చక్కగా వచ్చి కడాయిలోనే పడుతుంది. కొంచెం కూడా కింద పడదు. వీళ్ళెంత ఎక్స్పర్ట్ చెఫ్లు అంటే వీళ్ళు ఫుడ్ వండడానికి చెంచాలు అస్సలు అవసరమే లేదు. దానికి బదులుగా ఫుడ్ ని గాల్లో తిప్పి వండేస్తారు. ఈ ఫుడ్ టేస్ట్ ఎలా ఉన్నా వీళ్ళు చేసే విధానం కోసమైనా చాలా మంది ఈ రెస్టారెంట్లకు వెళ్తున్నారు. నంబర్ 4, ఫ్రెండ్స్, రోటీల తయారీ విధానం గురించి మాట్లాడుకుంటే ఇండియాలో అయినా పాకిస్తాన్ లో అయినా రోటీస్ అందరూ చేస్తారు. కానీ పాకిస్తాన్ లోని చెఫ్లు చేసే రోటీలు చూస్తే మాత్రం మీకు కళ్ళు తిరుగుతాయి. మీరు చూస్తున్న ఈ పాకిస్తానీ కుక్లు 10 మందికి ఒకే రోటీని తినిపించగలరు. ఇది పాకిస్తాన్ లో చేసే మోస్ట్ ఫేమస్ రుమాలి రోటీ. ఈ రోటీ ఎంత పెద్దగా ఉంటుందంటే దీన్ని ఈజీగా 10 మంది తినొచ్చు. ఈ రోటీలను పాకిస్తాన్ వంటగాళ్ళు చేస్తున్న విధానం చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది కదా. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇంత పెద్ద రోటీని కూడా వీళ్ళు ఒక చిన్న చపాతీలా చాలా ఈజీగా చేసేస్తున్నారు. అంతేకాదు, ఇంతింత పెద్ద పిండి ముద్దలను పెద్ద రోటీగా కూడా ఈజీగా చేస్తున్నారు. ఒకే చేత్తో మొత్తం రోటీని తిప్పేయగలరు. ఇంత పెద్ద రోటీలను మన ఇండియాలో చేయడం మీరు ఎప్పుడైనా చూసుంటే కింద కామెంట్ చేయండి. నంబర్ 6, ఫ్రెండ్స్, మీలో చాలా మంది చెఫ్లు వండుతుండడం చూసుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి చెఫ్ను చూసారా? ఇతను రుచికరమైన వంటకాలు వండడమే కాదు, వాటితో పాటు మ్యూజిక్ కూడా వాయిస్తాడు. ఈ టాలెంటెడ్ కుక్ పనితనం చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇతని కుకింగ్ స్టైల్, డిష్లు చాలా యూనిక్ గా ఉంటాయి. ఈ వంటకాలని వండుతూనే గరిటెలతో మ్యూజిక్ కొడతాడు. అది విన్న మనకు మ్యూజిషియన్ బ్యాండ్ వాయిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది కదా. ఫ్రెండ్స్, మీరు నూడిల్స్ ని నోర్ మరియు మ్యాగీ ప్యాకెట్లలోనే చూసుంటారు. కానీ మీకు తెలుసా చైనా వాళ్ళు నూడిల్స్ ని ఎలా తయారు చేస్తారో? ఇదిగో చూడండి. వాళ్ళు నూడిల్స్ ని ఇలా పెద్ద దారాల్లా గుంజి లాగి వాటిని వేలాడదీస్తారు. వీటిని చూస్తే ఇది ఒక నూడిల్స్ గోడలా అనిపిస్తుంది. వీటిని ఓ కర్రకు తగిలించి ఎంత ఎక్స్పర్ట్ పద్ధతిలో పట్టుకుని లాగుతున్నారో అన్ని ఒకే సైజులోకి రావడానికి వీళ్ళు ఇలా చేస్తారు. ఈ పని వాళ్ళు ఈ నూడిల్స్ తో ఏ వంటకాలు తయారు చేస్తారో తెలియదు, గాని వీరి యొక్క ఈ టాలెంట్ మాత్రం క్రేజీగా ఉంది. నంబర్ 7, ఫ్రెండ్స్, చలికాలంలో అమ్మ మనకు ఖచ్చితంగా నువ్వులు పల్లీలు తినిపిస్తుంది. వీటిని తినాలంటే మనకు బెల్లం ఉండాల్సిందే. మీరు బజార్లలో, సూపర్ మార్కెట్లలో బెల్లాన్ని కొనే ఉంటారు. కానీ ఈ బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూసారా? లేదా? అయితే ఇప్పుడు చూడండి. చెరుకు రసం తీసిన తర్వాత బెల్లాన్ని బట్టీలలో ఎలా తయారు చేస్తారో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ముందుగా చెరుకు గడల నుండి రసాన్ని తీసి దాన్ని ఉడకబెట్టి చిక్కగా మారే వరకు మరిగిస్తారు. అది చిక్కగా మంచి టెక్స్చర్ వచ్చాక దాన్ని ఒక పెద్ద ప్లేట్ లో పోస్తారు. ఆ తర్వాత చేతులతో వీటిని చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుంటారు. ఆ తర్వాత వీటిని ఆరబెడతారు. ఆరిన తర్వాత అసలైన బెల్లం తయారవుతుంది. కానీ ఈ తయారీ విధానం ఎంత సాటిస్ఫైయింగ్ గా ఉంటుందంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది.
నంబర్ 8 ఫ్రెండ్స్, మీరు చాలా వీడియోస్ లో ఫాస్ట్ ఫుడ్ కోసం తయారు చేసే పిండిని చూసే ఉంటారు. నార్మల్ గా ఈ పిండి ముద్దను ఒక గిన్నెలో వేస్తారు, కానీ కడాయిలోనే పిండిని కలపడం మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి ఈ వీడియోలో ఇందులో చెఫ్లు ఒక స్పెషల్ డో ను తయారు చేస్తున్నారు. ఇది ఇటలీలో ఫేమస్ డిష్. దీన్ని పొలాంటా అంటారు. ఇందులో చెఫ్లు ఒక పెద్ద కడాయిలో నీళ్లు పోసి సాల్ట్ వేసి బాయిల్ చేస్తారు. ఆ తర్వాత అందులో ఆట, మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి ఉడకబెడతారు. ఈ మిక్చర్ ఉడికిన తర్వాత దాని ఒక పెద్ద ఫ్లాట్ ప్లేట్ లో పోసేస్తారు. దాన్ని స్ప్రెడ్ చేసే మూమెంట్ చూస్తే చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది. దీన్ని చేసేటప్పుడు చూస్తే ఆ మజానే వేరు. ఆ తర్వాత ఇది చల్లారాక పిండి ముద్దలాగా అయిపోతుంది. ఆ తర్వాత దీంతో ఈ స్వీట్ ని తయారు చేస్తారు. ఏది ఏమైనా ఈ డౌ చేసే స్టైల్ చాలా యూనిక్ గా ఉంది. నంబర్ 9 ఫ్రెండ్స్, బార్బిక్యూ చికెన్ భలే టేస్టీగా ఉంటుంది కదా. చాలా హోటళ్లలో మీరు ఈ బార్బిక్యూ చికెన్ తినే ఉంటారు. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే బార్బిక్యూ వంటకాల్లో చైనా వాళ్ళు తోపులు అని చెప్పాలి. వీళ్ళు ఏ జంతువునైనా బార్బిక్యూ చేసుకొని తింటారు. చూడండి, ఈ మాస్టర్ చెఫ్ 2 డజన్ల సీకులను ఒకేసారి మంటపై కాలుస్తున్నాడు. ఇతను వీటిని ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాడో తెలియదు గాని ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఇంత వేడిలో కూడా ఒకే చేత్తో పట్టుకొని కుక్ చేస్తున్నాడు. ఇంత స్పీడ్గా తిప్పినా కూడా అతని చేతులు అలసిపోవడం లేదు, ఊపుతూనే ఉన్నాడు. ఏది ఏమైనా ఇతని షాప్కి వెళ్తే మాత్రం లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నంబర్ 10 ఫ్రెండ్స్, మనం ఏ వంటకం చేసినా అన్నిట్లో దాదాపుగా టమాటాలు అయితే వేస్తాం. ఈ టమాటాలను కట్ చేయడం కొంచెం కష్టమైన పని. ఆనియన్స్ని ఈజీగా కట్ చేస్తాం, కానీ టమాటాలు కట్ చేసేటప్పుడు ఎంత షార్ప్గా ఉన్న నైఫ్ అయినా సరే స్లిప్ అవుతూ ఉంటుంది. కానీ మీరు చూస్తున్న ఈ కుక్ 10 రెస్టారెంట్లకు కూడా ఒకేసారి టమాటాలు కట్ చేయగలడు. ఇతని దగ్గర ఎంత సూపర్ కట్టింగ్ స్కిల్ ఉందంటే టమాటాలను మెషిన్ కంటే స్పీడ్గా కట్ చేస్తున్నాడు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇతను పనిచేసే రెస్టారెంట్లో మరొకరు టమాటాలను కట్ చేయాల్సిన పనే ఉండదు. వారానికి సరిపడా టమాటాలను కూడా ఒక్కరోజే కట్ చేసేలా ఉన్నాడు ఇతను. ఎందుకంటే ఇతను ఎంత ఎక్స్పర్ట్లా ఉన్నాడంటే 10 మంది పనిని ఒక్కడే చేసేలా ఉన్నాడు. మీకు ఫేమస్ డాలీ చాయ్ వాళ్ళ గురించి తెలిసే ఉంటుంది. ఇతను చాయ్ చేసే విధానం చాలా యూనిక్ గా ఉంటుంది. పాల ప్యాకెట్ ని కట్ చేసి అందులో పాలని గిన్నెలో పోస్తూ నాలుకతో దాని నాకలను చూస్తాడు. ఇదే అతని టాలెంట్. ఇతను ఈ టాలెంట్తో ఫేమస్ అవ్వడం చూసి అనవసరంగా డిగ్రీలు చేశామని అనుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇలా చాయ్ బండి పెట్టుకున్నా బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఇలా డాలీ ఒక్కడే కాదు, దునియాలో విచిత్రంగా చాయ్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. వీళ్ళు చాయ్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్ట్రీట్ ఫుడ్ చాయ్ వాళ్ళని చూడండి, ఇతను చాయ్ చేసే స్టైల్ చాలా వెరైటీగా ఉంది కదా. వీళ్ళు చాయ్ మిక్స్ చేసే విధానం అయితే భలేగా ఉంది. అసలు అంత పైనుండి చాయ్ పోస్తున్నా అది అస్సలు ఒలికిపోవడం లేదు.